మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం జాగ్రత్తగా చూద్దాం. ఎవరు కూడా ప్రక్కకు చూడొద్దు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుడు మంచి సమయం మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపా దేవుడు మనకి దయచేసాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసి జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చదివి మీరెవరైనా వినిపించండి. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. చాలు. యోబు అన్న మాటలు ఎవరితో అన్న మాటలు? తన స్నేహితులైనటువంటి నలుగురు ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు అని నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళంతా అబద్ధాన్ని కల్పిస్తున్నారంట. దే క్రియేటెడ్ అన్ట్రూత్ థింగ్స్. అన్ని అబద్ధపు మాటలే చెప్తున్నారు. ఇంకొక మాట, భయంకరమైన మాట కింద ఒకటి ఉంటుంది, మీరు పనికి మాలిన వైద్యులు. ఈరోజు అంశం ఏంటి? పనికి మాలిన వైద్యులు. అది డాక్టర్లు, వర్త్లెస్ డాక్టర్స్. డాక్టర్లే వీళ్ళు నలుగురు, డాక్టర్లే. ఎలీఫజు, జోపదు, బెల్దదు, ఎలీహు అనేటువంటి నలుగురు స్నేహితులు యోబు యొక్క స్నేహితులు. వాళ్ళు డాక్టర్లు, కానీ వాళ్ళ వైద్యం ఏం ఉపయోగపడదు. వర్త్లెస్ డాక్టర్స్ అన్నమాట. కనుక ఈరోజు అంశం ఏంటంటే పనికి మాలిన వైద్యులు. గుర్తుపెట్టి అందరు చెప్పండి, పనికి మాలిన వైద్యులు, డాక్టర్లు. పాపం వీళ్ళకేం పట్టాలు ప్రభు దగ్గర నేర్చుకున్నట్టుగా ఏ రికార్డెడ్గా లేదు. అబద్ధాన్ని కల్పిస్తున్నారంట. ప్రతిదానికి అబద్ధాన్ని యాడ్ చేస్తున్నారు. సత్యానికి అసత్యం అని యాడ్ చేస్తున్నారు. కనుక వాళ్ళ మాటల్లో అబద్ధం ఉన్నది. మరి అలాంటితోటి యోబు ఎలా సమాసం చేస్తున్నాడని మనకి ప్రశ్న మనకి కలిగిద్ది. అలాంటి వాళ్ళు కదా అబద్ధీకుల వాళ్ళు, వర్త్లెస్ డాక్టర్స్. అలాంటి వాళ్ళతోటి యోబు ఎలా సమాసం చేశాడని మనం అప్పుడప్పుడు డౌట్ రావాలి. ఎప్పుడు కూడా వీళ్ళని అంగీకరించట్లే యోబు. మీరు మంచి డాక్టర్లయ్యా, మీ వైద్యం మంచిదయ్యా, మీరు సత్యాన్ని కల్పిస్తున్నారయ్యా అన్నట్లుగా లేదు. స్నేహితులు అయినప్పటికీ వాళ్ళ మేలు గోరి వాళ్ళని గాయాలు చేస్తున్నాడు దేవుడు. దేవుడు యోబు ద్వారా వాళ్ళ మేలు గోరి, స్నేహితుడు మేలు గోరి గాయములు చేయును. యోబు వాళ్ళ స్నేహితుడే. మీరు కరెక్ట్ కాదు, దేవుని వాక్యానుసారంగా మీరు నడవట్లా, దేవుని క్రమాన్ని అనుసరించి మీరు నడవట్లా, మీ దగ్గర సత్యమే లేదు, కరెక్ట్ వైద్యం లేదని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. చెప్తున్నాడే కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకి మారు మనస్సు అనేది లేదు. దే ఆర్ వర్త్లెస్ డాక్టర్స్. వాళ్ళు పనికి మాలిన వైద్యులు. ఏ మెడిసిన్ అయినా సరే కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేయలేరు. సూటబుల్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయలేరు. ఎవరిని ఎంత ప్రమాదకరమైనటువంటి వాతావరణం. ఆయనకు రోగం వచ్చింది, ఆయనకు జబ్బు వచ్చింది, మంచి వైద్యులు కావాలనుకుంటే నలుగురు స్నేహితులు ఇచ్చారు. నలుగురు స్నేహితుల వైద్యం ఏమాత్రము ఉపయోగపడలేదు. మనకి ఏదైనా మేజర్ ట్రీట్మెంట్ కావాలంటే పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాం. నార్మల్ డాక్టర్ దగ్గరికి పోం. వాళ్ళే చెప్తారు, అయ్యా మా వల్ల కాదయ్యా ఈ వైద్యం, ఈ జబ్బుకు మా దగ్గర వైద్యం లేదు, పెద్ద పెద్ద డాక్టర్కి వెళ్ళండి అని పెద్ద పెద్ద హాస్పిటల్ రాస్తారు. అలా రాసిన వాళ్ళు కూడా కారు వీళ్ళు. పైగా ఏం చెప్తున్నారంటే అబద్ధాన్ని దే క్రియేటెడ్
లై ఇన్ దర్ లైఫ్, ఇన్ దర్ లాంగ్వేజ్. అబద్ధాన్ని కల్పిస్తే అబద్ధం చెప్తున్నారు. నీకెందుకు అలా రోగం వచ్చింది, అసలు నీకు రోగం లేదంటారు. ఆయనే రోగంతో బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. అదే యోబు గ్రంథము చూడండి ఒకసారి, 23వ అధ్యాయము 4వ చూడండి. యోబు గ్రంథం 23 అధ్యాయం 2వ వచనం, 23:2. ఆయన సన్నిధిని నేటి వరకు నేను నా వ్యాధి నా మూలుగు కంటే, యోబుకు వచ్చిన వ్యాధి ఎలాంటిదండి? ఆ వ్యాధిని తీసుకొని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ఆ వ్యాధి, ఆ రోగాన్ని ఒక మూటగట్టి దేవుని యొక్క త్రాసులో, న్యాయమైన త్రాసులో ఒకవైపున పెట్టి, రెండో వైపున బరువును కానీ లోకంలో ఇసుక మొత్తం కూడా, సముద్రం దగ్గర ఇసుక మొత్తం కూడా రెండో వైపున పెడితే ఏది ఎక్కువగా బరువుగా ఉందంటే ఆయన రోగం బరువుగా ఉంది. ఏమండి, ఎంత బాధ! అణువులో బాధే, అణువులో వ్యాధి ఉన్నది, జబ్బు ఉన్నది, పాపం ఉన్నది. అదంతా ఒకవైపున త్రాసులో పెడితే ఏది ఎక్కువ తూగుతుందంటే, ఒకవైపున సముద్రము దగ్గర ఇసుక రేణువులు మొత్తం కూడా రెండో వైపున పెట్టి, ఒకవైపున యోబుకు వచ్చిన ఆ వ్యాధిని రెండో వైపున పెడితే ఏది ఎక్కువగా ఉందని చెప్తుందంటే, నా వ్యాధి బహుభారముగా ఉన్నది. వ్యాధిగ్రస్తుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధితో బాధపడుతుంటే నీకు ఈ వ్యాధే లేదని వాళ్ళు చెప్తున్నారు. అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? యోబు యొక్క స్నేహితులు కారు వీళ్ళు. స్నేహితులే కాదు, యోబు యొక్క వైద్యులు. చెప్తున్నాడు, అయ్యా నా వ్యాధిని గురించి మీరు ఆలోచిస్తే ఎంత భారంగా ఉందో నీకు తెలుసా? ఒక వ్యక్తికి ఒక జబ్బు చేస్తే లెగవటం భారంగా ఉంటుంది, నడవటం భారంగా ఉంటుంది, మాట్లాడటం భారంగా ఉంటుంది, నిద్రపోవటం భారంగా ఉంటుంది, లెగవటం కూడా భారంగానే ఉంటుంది. ఎంత భారంగా ఉందంటే బహుభారంగా ఉన్నది. స్నేహితులారా, నాకు ఏదైనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయండి, అదే యాంటీబయాటిక్ ఏదైనా నాకేంటంటే వాళ్ళు అంటున్నారు కదా, నీకు ఏ జబ్బు లేదంటున్నారు. లోపల జబ్బు ఉంది, బయట ఏమో జబ్బు లేదంటున్నారు. అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. పనికి మాలిన వైద్యులు, దే ఆర్ వర్త్లెస్ డాక్టర్స్. ఈ లోకంలో కూడా మనకి ఒక రోగం వచ్చిందంటే ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, సిన్సియర్ డాక్టర్ దగ్గర చెప్తాయా, ఇది చాలా భారంతో కూడిన జబ్బు, ఇది తగ్గించాలంటే మా వల్ల కాదు, పెద్ద డాక్టర్ దగ్గర రాస్తున్నాం, ప్రొఫెసర్ దగ్గర రాస్తున్నాం అని రాస్తారు. ఎలా రాసిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. మీరైతే అబద్ధమును సృష్టిస్తున్నారు. మీరు పనికి మాలిన వైద్యం. నా వ్యాధి ఎంత భారమునో తెలుసా? ఈ భూగోళం మొత్తం కూడా ఒక త్రాసులో ఒకవైపున పెట్టి రెండో వైపున నా జబ్బును కానీ పెడితే, నా వ్యాధిని ఎక్కువ పెడితే ఏది ఎక్కువ తూగిద్దంటే ఈ వ్యాధి బహుభారముగా ఉంటుంది. అయినా నమ్మట్లా వాళ్ళు. సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా సరైన వైద్యుడు లేరు. ఈ లోకంలో ఒకే ఒక వైద్యుడు అన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. యేసయ్య దగ్గర నేర్చుకుంటే యేసయ్య లక్షణాలు వస్తాయి. ఆయన గదివితే సాతాను దూరం అయిపోయింది. ఆయన కళ్ళు, గుడ్డివాళ్ళు కళ్ళు తెరిచినవాడు, కుంటివాళ్ళు కాళ్ళు నడిపించినవాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసినవాడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గర నేర్చుకోకుండా అబద్ధాన్ని నేర్చుకున్నటువంటి పనికి మాలిన వైద్యులు వీళ్ళు. నీవు నేను కూడా యేసయ్య దగ్గరే నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ యూ మస్ట్ లెర్న్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య పాదాల దగ్గర నేర్చుకుంటే మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి ఉండేవాళ్ళే.
మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి ఉండేవాళ్ళే, మంచిగా వైద్యం చేసి ఉండేవాళ్ళే, ఆ వ్యాధిని తగ్గించేవాళ్ళే. ఎంత ఉందో ఆ వ్యాధి, ప్రతి నరములో వ్యాధి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మీరు చదవండి, మీకు తెలుస్తుంది ఆయనకున్న వ్యాధి, యోబుకున్న వ్యాధిని గురించి. యెషయా గ్రంథంలో రాయబడింది 1వ అధ్యాయం 6వ వచనము, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, అబ్బో దెబ్బలు, పచ్చి పుళ్ళు, అవి పిండబడలేదు. ఏమండి, ఎలాంటి వ్యాధితో ఉన్నాడు యోబు. వచ్చి చూస్తున్నారు, జాలి తెలవట్లా. కొన్ని వాళ్ళ మాటల్లోనే మెడిసిన్లా, ఒకళ్ళ మాటల్లో మెడిసిన్ కనిపిస్తుంది. ఎంత జబ్బు ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటారు కదా, ఏం కాదు, నీకేం ప్రాబ్లం లేదని భరోసా ఇస్తాడు. నీకేం ప్రాబ్లం లేదండి, తగ్గిపోయింది, ఏళ్ళకి మెడిసిన్ వేసుకోండి, ఏళ్ళకి చెప్పినట్టుగా మీరు పత్తి ఉండడం తగ్గిపోయిందని ఆయన మాటల్లో స్వస్థత ఉంటుంది. ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నాడంటే ఆయన మాటల్లో స్వస్థత ఉంటుంది. ఇక్కడ ఈయన వ్యాధితో అరికాలు మొదలుగా ఎవ్రీ ఆర్గాన్ షుడ్ బి wounded. Every organ should be wounded. There is a deadly wounds in every body from the crown of the head to the head of feet. అరికాలు మొదలు నడినెత్తి వరకు వ్యాధే వ్యాధే వ్యాధి. వ్యాధి మొత్తం కూడా తూకం వేస్తే బహు భారంగా ఉందాయా అని ఏడుస్తూ చెప్తున్నాడు యోబు గారు. ఎవరికంటే 4 స్నేహితులకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పనికి మాలిన వాళ్ళు. వైద్యం ఉంటేనేగా, ఇప్పుడు తెలిస్తేనే కదా మెడిసిన్ రాసేది. ఒక డాక్టర్కి మెడిసిన్ తెలిస్తేనే రాస్తాడు, మెడిసిన్ తెలియకపోతే ఏం చేస్తాడు? అబద్ధం చెప్తాడు. అలాగే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. కోపం ఎక్కింది, మీరు పనికి మాలిన వైద్యులు. మనం ఈ లోకంలో యేసు ప్రభువును తప్ప ఇంకెవరిని ఆశ్రయించినా వాళ్ళు పనికి మాలిన వాళ్ళే. వాళ్ళు నీకు ఏ సహాయం చేయలేరు. యోబు గ్రంథం 36వ అధ్యాయము ఒకసారి 34వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనములో, న్యాయవంతుడనై నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు ఏ గాయాలండి? అందరూ చెప్పాలి, ఏ గాయాలు? మానజాలని గాయాలు. ఏమండి, మానపోటల గాయం. వ్యాధి బహుభయంకరంగా ఉంది. యోబు శరీరములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న వ్యాధి. ఎలాంటి గాయాలంటే మానిపోజాలని, మానని గాయాలు. మాన్నట్టే మానుతుంది, ఒక్క పచ్చటి నల్లటి డార్క్ ఏర్పడుతుంది. దాన్ని గీగితే శిలపెంకుతో దాంట్లో నుంచి ఒక పురుగు బయటకు వస్తుంది. ఆ పురుగు స్ప్రెడ్ అయ్యి గాయాన్ని ఎడల్పు చేస్తుంది. మానిపోవటంలా, మానిపోయినట్టే ఉంటుంది. మెడిసిన్ రాస్తున్నారు, మాడినట్టే ఉంటుంది. కొన్ని రోజులకి ఒక స్పాట్ ఏర్పడి, అక్కడ ఒక నల్లటి మచ్చ ఏర్పడి చిలపెంకుతో గీకి తలకు జల వస్తుంది. ఆ జల వచ్చినప్పుడు గీగితే దాంట్లోంచి ఏమొస్తుంది? పురుగు వస్తుంది. పురుగు వచ్చి శరీరం మొత్తం కూడా పుళ్ళే, పచ్చి పుళ్ళు, పచ్చి పుళ్ళు. సహోదరుడా, నీ శరీరం పాపం అనే పచ్చి పుళ్ళుతో ఉన్నది, నా శరీరం పాపం అనే పచ్చి పుళ్ళుతో ఉన్నది. దీనికి వైద్యం ఎక్కడా దొరకదు. యేసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా మాత్రమే మనకి స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభుని అవాయిడ్ చేసి నువ్వు ఎక్కడ పోయినా నీకు స్వస్థత కలగదు. నువ్వు 4 దిక్కులు తిరిగినా నీకు స్వస్థత కలగదు. ఎంత బాధపడ్డా నీకు ఆరోగ్యం దొరకదు. వీళ్ళు పనికి మాలిన వైద్యులు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో,
ఒక మాట యోబు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 18వ వచనము. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే. అక్కడ ఉంది స్వస్థత. పనికి మాలిన వైద్యుల దగ్గర లేదు స్వస్థత. ఈ పనికి మాలిన 4 వైద్యులు ప్రభువు దగ్గర నేర్చుకోవాల్సింది, నేర్చుకొని సమాజంలోకి రావాల్సి ఉంది. అప్పుడు తెలుస్తుంది వైద్యం యొక్క ఉనికి ఏంటో, వైద్యం యొక్క ప్రమాదం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఏమో చెప్తాడు, మీ వల్ల కాదయా, మీరంతా పనికి మాలిన వైద్యులు. కానీ యేసయ్య చేతులు గాయం చేస్తాయి, యేసయ్య చేతులే స్వస్థపరుస్తాయి. ఇట్స్ మీ వల్ల కాదు. మీరు ఎంత మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినా అవి సూటబుల్ మెడిసిన్స్ కాదు అని చెప్తే వాళ్ళు అంగీకరించట్లా. కాదండి, నువ్వు చెప్పేదంత అబద్ధం అని ఆ అబద్ధాన్ని కల్పిస్తున్నారు. ఈ లోకములో యేసు ప్రభు తప్ప నీ గాయాలను, పాపమనే గాయాలను, పాపమైనటువంటి దోషాలను కడగటానికి పరమ వైద్యుడిని యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. అంతే. ఈ లోక సంబంధమైనటువంటి వైద్యం కాదు. పరలోకములో యేసు ప్రభు పొందిన ఆ గాయములలో నుండి మనకేం కలుగుతుందండి? స్వస్థత. దెర్ ఇస్ అ హీలింగ్ కమ్స్ బై ద ఓన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన గాయం చేస్తాడు. స్నేహితుడైన యేసు ప్రభు వారిని మేలుగోరి నిన్ను గాయం చేస్తాడు, మళ్ళీ అమ్మటనే స్వస్థపరుస్తాడు. స్నేహితులైన మీరు నన్ను గాయం చేస్తున్నారు గాయని, నా గాయానికి మెడిసిన్ మీరు ప్రిస్క్రైబ్ చేయట్లేదని యోబు అంటున్నాడు. మరి వీళ్ళు ఏమి నేర్చుకున్నారు? వాళ్ళ దేశంలో 4 దిక్కుల నుంచి వచ్చారు, 4 ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ 4 స్నేహితులు, ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు. సెంటర్లో ఉన్నది ఊజ్ అనే దేశము, సెంటర్లో ఉన్నది. 4 దిక్కుల నుంచి వచ్చారు వైద్యం చేద్దామని. వాళ్ళ వైద్యం ఏం ఉపయోగం లేదు. పైగా వాళ్ళ మాటలు మానసికంగా ఎక్కువగా గాయం చేస్తున్నాయి. అన్నాడు కదా, తిరిగి అన్నాడు కదా, యేసయ్య గాయాలు, యేసయ్య చేతులు స్వస్థపరుస్తాయి, యేసయ్య చేతులే గాయం చేస్తాయి. నీకు దేవుడు గాయం చేసినట్టు నీకు మేలు కలిగి ఉన్నది. దేవుడు ఒక శోధన పెట్టాడు అంటే, నీ శరీరంలో ఒక గాయం ఏర్పరిచాడంటే, ప్రతి గాయానికి ఒక దీవెన చొప్పున లెక్క కడతాడు దేవుడు నీకు. ప్రతి గాయం, అది ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ శ్రమ అయినా సరే, ఏ శోధన అయినా సరే, దేవుడు నీకు ఇచ్చాడు అంటే అది తగ్గిన తర్వాత దాంతోపాటు నీకు దీవెన కూడా ఇస్తాడు దేవుడు. నిన్ను గాయం చేయకుండా దేవుడు ఏ దీవెన నీకు ఇవ్వడు. ఎందుకంటే దీవెని విలువ తెలియాలంటే గాయం బాధ ఏందో నీకు తెలియాలి. ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు మోస్తుంది. 10వ నెలన నరకాన్ని టచ్ చేసి వస్తుంది. ఆ అనుభవం లేకపోతే ఆ బిడ్డ, ఆ తల్లి ఆ బిడ్డను పెంచలేదు. ఏమంటే 9 నెలలు మోసినటువంటి ఆ తల్లి మరణంలోకి వెళ్ళి మరణాన్ని టచ్ చేసి వచ్చి పాపను కానీ బాబుని కానీ చూడంగానే 90 సంవత్సరాలు మారిద్ది ఆమె ఆనందం. దేవుడు నిన్ను గాయపరిచిన 9 నెలలే, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆనందం 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల బిడ్డను చూస్తూ నువ్వు ఆనందపడతావు, నువ్వు సంతోషపడతావు, నువ్వు దేవుణ్ణి మహింపరుస్తావు. ఎప్పుడో తెలుసా? ఆ 9 నెలలు దేవుడు నిన్ను గాయపరచపడకపోతే ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలియదు, బిడ్డల విలువ నీకు తెలియదు అని యోబు స్నేహితులు చెప్తుంటే అలా కాదు అని వాళ్ళ అబద్ధాన్ని కల్పిస్తున్నారు. ఆయన అంగీకరించట్లా, ఆయన మాటలు వినటల్లా. వీళ్ళు ఏ వైద్యులు అంటే, మధ్యాహ్నం బైబిల్ చదువుతుంటే తెలిసిన మాట ఏంటంటే, వీళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్ తెలిసినటువంటి వాళ్ళంట. ప్రతి చెట్టు ఒక వ్యాధికి వైద్యం కలిగిందంట. ప్రతి చెట్టు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి నానా విధములైన జాతుల చెట్లు, మనం అంటాం కదా, ఒక చెట్టును చూడంగానే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ప్రకృతిలో ఒక చెట్టు నీకు కనిపించిందంటే ఆ చెట్టు ఏదో ఒక రోగానికి వైద్యంగా అది దేవుడు నాటించాడని అర్థం.
అక్కడ మొలుస్తుంది. మనం చూస్తూ ఉంటాం పొద్దుగుకులు చాలా కానీ మన పరిసర ప్రాంతాల్లో వేస్ట్ అయిన చెట్లు కనిపిస్తాయి. మన దృష్టికి అవి వేస్ట్గా ఉంటాయి, కానీ దేవుని దృష్టికి అవి ఏదో ఒక జబ్బు చేస్తే ఆ జబ్బును నయం చేసేటువంటి చెట్టు దేవుడు నీకు తెలియకుండా నీ ముందు నాటించాడు. హెజెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనములో నానా రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పరిశుద్ధమైన ఒక ఏరు ప్రక్కన మొలిసిని నానా రక జాతి చెట్లు, అన్ని రకాల చెట్లు. చూడండి 47వ అధ్యాయము హెజెస్కేలు 12వ వచనం చూద్దాం. హెజెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు ఏ జాతి అండి? సకల వృక్షాలు కాదు, సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుతున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును. ఏంటి మీరు చెప్పండి? వాటి ఆకులు ఔషధమునకు. ఆకులు ఏమండి, మనం యూట్యూబ్లో చూస్తాం, ఒక చెట్టు గురించి చెప్తూ అంటాడు కదా, ఈ చెట్టు ఏర్లు ఉపయోగపడతాయండి, ఈ చెట్లు బెరడు ఉపయోగపడిద్దండి, ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, ప్రతిదీ కూడా ఈ చెట్టు ఈ రోగానికి ఉపయోగపడిద్దని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నది చుట్టూ ఉన్నటువంటి నానా చెట్లు కాదు, నానా జాతి చెట్లు. ప్రపంచంలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ప్రతి చెట్టు ఆ నది చుట్టూ పెరిగిందంట. నెలకి కాయలు కాస్తున్నాయంట. అది ఒక సెక్షన్ అయితే, వాటి కాయలు ఆరోగ్యమునకును ఉపయోగపడతాయి. వాటి ఆకులు చూస్తారు, ఆకులు ఔషధమునకు ఉపయోగిస్తారు. అంటే ఔషధ జ్ఞానం వీళ్ళకి లేదు. ఒక రోగం వచ్చింది, యోబుకు రోగం వచ్చిందంటే యోబుకు రోగం గలటువంటి వైద్యం గల చెట్టు అక్కడ ఉన్నది. యోబుకు వచ్చిన వ్యాధిని తగ్గించేటువంటి చెట్టు అక్కడ ఉన్నది. ఆ నది ప్రక్కన ఉన్నది. జాగ్రత్తగా పరిశీలన పెట్టి చూస్తే ఆ చెట్టు వైద్యం తీసుకొచ్చి యోబు యొక్క గాయాలు కడితే యోబు గాయాలు తగ్గిపోతాయి. అలా చేయలా. ఎందుకంటే పనికి మాలిన వైద్యులు, వీళ్ళకి బాటనీ శాస్త్రం తెలీదు, వైద్యం తెలీదు, దేవుని వాక్యం తెలీదు, దేవుని క్రమశిక్షణ తెలీదు, దేవుని భయం లేదు, అయినా వైద్యులు అని చెప్తున్నారు. ఏమండి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ నలుగురు, ఎలీఫజు, జోఫదు, బెల్దదు, జలుహెలు అనేటువంటి ఈ నలుగురు వెళ్ళి ఆ ప్రాంతమునకు వెళ్ళి ఏ చెట్టు అయితే యోబుకు ఉపయోగకరమైందో తెలుసుకొని వచ్చి ఆ చెట్టు ఆకులు బాగా చూర్ణం చేసి యోబు గాయాలకు కడితే యోబు గాయాలు తగ్గిపోతాయి. అంటే వీళ్ళకి పేరుకు మాత్రమే వైద్యులు, కానీ వైద్య రంగం తెలిసిన వాళ్ళు కాదు. చెప్తున్నాడు యోబు, చెప్తే పనికి మాలిన యువర్ వర్త్లెస్ ఫిజిషియన్, మీ వల్ల ఏ ఉపయోగం లేదు. చూడండి, ప్రతి రోగానికి దేవుడు ఒక వైద్యం సిద్ధపరిచాడు. అదే ఒక చెట్టు. ఆ చెట్టు ఏంటో ఐడెంటిఫై చేయలేటువంటి వాళ్ళు డాక్టర్లు సంపాదించిన వాళ్ళు, ఈ లోకంలో మెడిసిన్ గురించి చదివిన వాళ్ళు, ఎంఎస్సి చదివిన వాళ్ళు, ప్రొఫెసర్లు, కానీ ఆ లక్షణాలు వాళ్ళలో ఏ వేసుకు మాత్రం కూడా కనిపించట్లేదు. యేసు ప్రభు వారు అక్కడ ఒక నది పెట్టి పరిశుద్ధమైన జలం అక్కడ ప్రవహిస్తుంటే నానా మొక్కలు కాదు, నానా జాతి మొక్కలో ప్రతి మొక్క ప్రతి ఒక్క రోగానికి ఉపయోగపడిద్దని తెలిసి అక్కడ నాటితే ఈ నలుగురు వెళ్ళి ఆ చెట్టు ఏదో గమనించి చదువుకున్నారు కదా, అంతే చదువుకున్నారు. మీరు చూడండి, యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డాక్టర్లు, ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు
బయటికి వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది, ఏ చెట్టు ఏ వైద్యానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి ఎరుక. దాని మీద రీసెర్చ్ చేస్తారు, దాని మీద సర్వే చేస్తారు. ఎక్కడ ఏ చెట్టు ఏ రోగానికి ఉపయోగపడిద్దో వాళ్ళు చదువుతారు. అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడ నేర్చుకోవాల్సింది పోయి ఏమీ నేర్చుకోలేదండి. పనికి మాలిన వైద్యులు, దేవునికి సేవకులనే కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు కారు, దేవుని మాటలు విన్న వాళ్ళు కారు. కనుక ఇక్కడ దేవుడు పరమ వైద్యుడు యేసుక్రీస్తు దగ్గర పాదాల దగ్గర నేర్చుకొని ఉన్నట్లయితే ప్రభువు చెప్పి ఉండేవాడు, యోబుకు వచ్చిన వ్యాధి ఈ వ్యాధిని తగ్గించిన పలానా ప్రాంతంలో పలానా చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా నూరి యోబు యొక్క గాయాలకు కడితే యోబు గాయం తగ్గిపోయింది. పెద్ద విశేషం కాదు. ఖర్జూరపు ఆకులు ఒక వైద్యానికి, అంజూరపు ముద్ద తనకొచ్చినటువంటి క్యాన్సర్ గడ్డకి పనిచేసింది. ప్రభు చెప్పాడు, అయా నువ్వు చనిపోతావు, ఒక ప్రవక్త ద్వారా చెప్పాడు, నువ్వు చనిపోతావు, చనిపోయి నా దగ్గరికి వస్తావు, నీ పని నువ్వు చక్కపరుచుకుంటే ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు ఒక ఆయుష్ పెంచు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. వెంటనే ప్రవక్త మళ్ళీ వచ్చి, నువ్వు చేసిన ప్రార్థన దేవునికి వినపడినది, నీకు దేవుడు మళ్ళీ ఆయుష్ పెంచుతున్నాడు అని చెప్పి ఒక వైద్యుని పిలిచి అన్నాడంటే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ అంజూరపు చెట్టు ఉంటుంది. ఏ చెట్టు అండి? ఏ చెట్టు వినపడుతుందా? ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఆకులు తీసుకొచ్చి దాన్ని నూరి ముద్దన చేసి ఆ క్యాన్సర్ అటువంటి ఆ గడ్డకి కట్టు, తగ్గిపోయింది అన్నాడు. కనుక వైద్యం ఎక్కడుంది? అంజూరపు ముద్దలో ఉన్నది, దేవుని మాటలో ఉన్నది, అంజూరపు ఆకుల్లో ఉన్నది. ఎప్పుడైతే ఆ గాయానికి కట్టాడో ఆ క్యాన్సర్ గడ్డ తగ్గిపోయింది, ఆయుష్ పెరిగిపోయింది. ప్రతి రోగానికి సొల్యూషన్ ఉన్నది, జవాబు ఉన్నది. ప్రతి రోగానికి దేవుడు వైద్యం సిద్ధపరిచాడు. ఆ ఆకు ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయారు ఈ నలుగురు స్నేహితులు. వాళ్ళు ఎవరంటే ఏమన్నారంటే, చెప్పిన పేరేంటి? పనికి మాలిన వైద్య, దే ఆర్ వర్త్లెస్ ఫిజిషియన్. పేరుకే సెటస్కోప్ పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు, వైద్యం సరిగా తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారండి? గౌరవించరు. అయినా యోబు వాళ్ళని గౌరవించి ప్రేమిస్తున్నాడు. మీరు మార్చుకోండి, పరమ వైద్యుడు యేసుక్రీస్తు దగ్గర పోయి నేర్చుకోండి అంటే నేర్చుకోలేదు సహోదరుడా. విస్తారమైనటువంటి మాటలు మాట్లాడి, వేస్ట్ అయిన మాటలు మాట్లాడి వాళ్ళని గాయం చేసినట్టు వాళ్ళు ఈ పనికి మాలిన వైద్యుడు. కనుక చదవాల్సిన చదవరో, చదవకూడని చదివి గాయాన్ని ఎక్కువ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అక్కడ వైద్యానికి సంబంధించిన ప్రతి చెట్టు అక్కడ ఉన్నది, నానా రకాల జాతి వృక్షాలు అక్కడ ఉన్నాయి. వాటి ఆకులు వైద్యానికి ఉపయోగపడతాయి, వాటి పళ్ళు వైద్యానికి ఉపయోగపడతాయి, వాటి యొక్క పూత, వాటి యొక్క కాండము, ప్రతిదీ కూడా వైద్యానికి ఉపయోగపడతాయి. అక్కడ వెళ్ళి సర్వే చేసి రీసెర్చ్ చేసి నేర్చుకోవాల్సింది పోయి ఏమీ నేర్చుకోకుండా వచ్చి యోబుని గాయాలు చేస్తున్నారు. ఇక్కడ చివరికన్న మాట ఏంటంటే, దేవుడే స్వస్థపరుచును, దేవుడే బాగు చేయను. ఈజ్ ద హెవెన్లీ డాక్టర్. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన గురించి నాకు తెలుసు, మీకంటే నాకు బాగా తెలుసు అని యోబు తన స్నేహితులకు చెప్తున్నాడు. పరమ వైద్యుని గురించి చెప్తున్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు పరమ వైద్యుడు యేసుక్రీస్తు గురించి మనకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు డాక్టర్ అండి. ఏదైనా బాగు చేయగలడు, ఎంత వ్యాధి అయినా బాగు చేయగలడు. గుడ్డి వాళ్ళకు దృష్టి తెచ్చిన వాడు, కుంటి వాళ్ళని నడిపించిన వాళ్ళు, లెప్రసీ వాళ్ళని బాగు చేసిన వాడు, పరిశుద్ధుడు, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చిన వాడు ప్రభు. ఒక చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. ఒకసారి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఈయన సమస్తమును he has healed everything, has made well everything.
ప్రతి జబ్బుని బాగు చేస్తున్నాడు యేసు ప్రభు వారని యేసు ప్రభువుని చూస్తానికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నారండి. ఈయన మామూలైన కాదు, ఈయన వడ్రంగే కాదు, ఈయన స్వస్థపరిచే డాక్టరు, ఈయన సమస్తమును బాగు చేసి హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ వెల్. ప్రతి రోగాన్ని బాగు చేస్తున్నాడు, ప్రతి వ్యాధిని బాగు చేస్తున్నాడు, ప్రతి జబ్బుని బాగు చేస్తున్నాడు అని ఒకళ్ళ సాక్ష్యం కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యం. ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు. ఆ బాగు చేసే యేసు ప్రభు దగ్గరికి యోబు వెళ్ళాడు. యోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఏమంటే బాగు చేసి మళ్ళీ స్వస్థత ఇచ్చాడో, ఏ చేతులతో గాయం చేశాడో ఆ చేతులతోనే యోబుని స్వస్థపరిచాడు. యోబు స్నేహితుల వల్ల కాదు. కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చొని పరమ వైద్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నేర్చుకోలేదు. చెప్పలేవు, ఉపయోగం లేకుండా పోయింది. ఎక్కడెక్కడో ఎన్ని డబ్బులు సంపాదించుకుని చదువుకున్నారో, వైద్యం నేర్చుకుందామన్నారు, నేర్చుకోవాలా. ఏ వ్యాధిని కూడా, కనీసం జ్వరాన్ని కూడా తగ్గించలేకపోయారు. మీరు యోబు గ్రంథం చదువుకుంటే పేగులు అరుస్తున్నాయంట, ఎముకలు జ్వరానికి మాడిపోయినాయి అంట. అలాంటి ఆయనకి మెడిసిన్ ఇవ్వలేకపోయారు ఈ నలుగురు స్నేహితులు. యోబు గురించి రాస్తూ యోబు పేగులు అల్లాడిపోయినాయంట ఆహారానికి, యోబు ఎముకలు ఆ వేడికి పట్టలేకపోయినాయంట, వేడికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేకపోయినటువంటి పరమ పనికి రానటువంటి వైద్యులు ఈ నలుగురు స్నేహితులు. కనుక ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సింది పరమ వైద్యుడిని యేసుక్రీస్తు దగ్గరికి రావాలే కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా పోకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవాలి. ఒక జబ్బు ఉంటే జబ్బుకు పరిష్కారం ఉన్నది, అదే మొక్క. ఆ మొక్క ఏదో వీళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా డాక్టర్లు అవుతారు? అందుకని మీరు పనికి మాలిన వైద్యులు, మీరు వెళ్ళి నేర్చుకోవాల్సిన మొక్కలు నేర్చుకోకుండా నాకేదో చెప్తున్నారు కానీ మీ మాటలని అబద్ధాలేనని చెప్తున్నారు. కనుక అలాంటి స్నేహితుల కోసం కూడా, అలాంటి పనికి మాలిన వైద్యుల కోసం కూడా యోబు ప్రార్థన చేశాడు. అయ్యా వీళ్ళ మనోనేత్రములు తెరువు, నిజమైన నువ్వు నిజమైన డాక్టర్ అన్న సంగతి తెలియక వీళ్ళే మోసం చేసుకున్నారని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబును బట్టి వాళ్ళని క్షమించి యోబును ఆశీర్వదించాడు. కనుక ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు నేతి బీరకాయ అంటారు, నెయ్యి ఉంటుందా? ఏమంటారు? నేతి బీర అంటారు. బీరకాయ పేరు నేతి బీర, కానీ నెయ్యి ఉంటుందా? పెరుగుదాట కూర పెరుగు ఉంటుందా? పెరుగు ఉండదు. అలాగే పేరుకే వైద్యులు కానీ ఆ వైద్యులైనటువంటి పనికి మాలిన వైద్యులు యోబు చుట్టూ ఉన్నా కూడా యోబు పరమ వైద్యుడు యేసుక్రీస్తు వైపు చూసి మంచి స్వస్థతను పొందాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, కృపగల దేవా, నీకు వందనాలు. అయా యోబు స్నేహితులు పనికి మాలిన వైద్యులు అయినప్పటికీ ప్రభువా, యోబు ప్రభువా పరమ వైద్యుని యేసుక్రీస్తు గురించి వాళ్ళకు స్వార్థ చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ ప్రభు వైపు నడిపినిచ్చిన దాన్ని బట్టి వందనాలు. మేముడి లోకంలో ఉన్నప్పుడు పేరుకు మాత్రమే వైద్యులం కాక, పేరుకు మాత్రమే స్వార్థికులం కాక, పేరుకు మాత్రమే పాస్టర్లం కాక, దాని వాక్యాన్ని ప్రభు వివరించే జ్ఞానం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.